చేయట్లేదు ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనమాట. అది అంటే 2000 కోట్లు అంటే ఇప్పుడు పుష్ప సినిమాకి అయితే ఏది బయటి రాదు అని అనుకుంటున్నారు. మూడు సినిమాల్లో ఏవి పనికిరావు అని అనుకుంటున్నారు. దగ్గర దాకా గేమ్ చేంజర్ ఒక్కటే వస్తుంది. దాని తర్వాత దానికి దరిదాపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే దాని గేట్ దగ్గర కూడా ఏ సినిమా రాలేదు. ఏడు దగ్గర కూడా రాలేదంట. ఒక గేమ్ చేంజర్ అయితే దగ్గర రావచ్చు. డాకుమార్ మీద బాగా ఎక్స్పెక్టేషన్. నేనైతేనా అప్రాక్సిమేట్ ఒక 1500 వరకు ఛాన్స్ ఉంది ఏది గేమ్ చేంజర్ కి. 1500 కోట్లు 1500 కోట్లు పుష్పకి వచ్చినాయి. ఇప్పుడు 2000 కోట్లు దంగలు దాటెళ్తుందా? 100% అది. ఎందుకంటే అది 22 days లోనే ఆల్ టైమ్ ఇండియా బ్రేక్ చేసింది ఒక తెలుగు సినిమా. ఇదైతే మనం ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. అది కేవలం 20 days లో అన్న. ఇదే ఫస్ట్ మన తెలుగు సినిమాలో 22 days లో ఆల్ టైమ్ రికార్డు కొట్టడం 1708 కోట్లు అంటే ఇది మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాలి. ఇది 100% ఇది. ఓకే అన్న, ఇప్పుడు పుష్ప సినిమాలో అదే సంజయ్ థియేటర్ కి వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదని, ఎందుకంటే అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ కాబట్టి తప్పనేది అల్లు అర్జున్ వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా గుళ్ళ దగ్గర పూజలు కానీ ఏదైతే అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి చాలా మంది చచ్చిపోతారు అన్న. ఇప్పుడు రాజకీయాలలో సభలు జరుగుతూ ఉంటాయి, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతారు. అట్లా అని చెప్పి సీఎం అరెస్ట్ చేయలేం కదా. అయితే విషయం ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఆ టైంలో రావడం అనేది రాంగ్ పాయింట్ అని, కేవలం ఆ పర్పస్ మీదే తప్ప అల్లు అర్జున్ ది వాంటెడ్ అయితే కాదు ఇది. ఓకే అన్న, ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు అల్లు అర్జున్ గారు పూర్తిగా అరెస్ట్ చేసి అంటే ఒక 1 year ఎలా ఉంచితే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతాయి? ఘోరంగా ఉంటది అన్న. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే, ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది రాంగ్ గా ఉంది. ఫ్యాన్స్ ఎవరు కూడా అంత త్వరగా రియాక్ట్ అవ్వద్దు, రెచ్చగొట్టే విధానంగా ఉన్నారు కాబట్టి ఎవరు అంత ఇదిగా రియాక్ట్ అవ్వద్దు. రూల్స్ కట్టుబడి ఉండి ఒక లా అనేది ఒకటి ఉంది, అది మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అని పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పెట్టారు. దానికి కట్టుబడే ఉన్నారు. కానీ అల్లు అర్జున్ కానీ ఆ పోస్ట్ కానీ నిజంగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టకపోయి ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది కంపల్సరీ పుట్టి ఉండేవాళ్ళు కాదు. ఇప్పటికి ధర్నాలు జరిగి ఉండొచ్చు, ఇంకా వేరే జరగవచ్చు. మన అన్న ఇంటి మీద కూడా దాడి జరిగింది కదా, ఆ టైంలో కానీ అన్న ఆ పోస్ట్ కానీ రిలీజ్ చేయకుండా ఉంటే వ్యవహారం పులుసు అంటారు చూసావా, పులుసు కంటే ఘోరంగా ఉండేది. కాకపోతే అన్న ట్వీట్ చేశారు కాబట్టి అన్నని అందరు గౌరవిస్తారు కాబట్టి ఆ అన్న పెట్టిన పోస్ట్కి గౌరవించి అన్న మాటకి కట్టుబడి ఉన్నారు తప్ప, ఒకవేళ నిజంగా అన్న ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆ పోస్ట్ కానీ చేయకపోతే మటుకు వ్యవహారం చాలా డేంజర్ అయ్యేది.